ఏపీలో అసెంబ్లీ టికెట్ల కేటాయింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయంతోనే అభ్యర్థులకు సీట్లు ప్రకటిస్తానని ఆయన చెప్పారు. వినూత్న పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లి సర్వే చేస్తానని అన్నారు. సీట్ల కేటాయింపులో కొత్త పద్ధతి తీసుకొస్తానని, సర్వే ఎలా చేస్తానో కూడా ఎవరికి చెప్పబోనని అన్నారు. అభ్యర్థులను అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీ అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం ఉంటుందని, తమ అభ్యర్థులకు ప్రజల ఆమోదం ఉంటుందన్నారు. వైసీపీ మునిగిపోయే పడవలాంటిదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి పునాదులు లేవని, త్వరలో పునాదులు లేకుండానే కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఈ రోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా, IVRS ద్వారా అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం. ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు. ఒకటే మళ్ళీ కోరుతాను, మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. పొత్తులున్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు